బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక విషయంను సైన్స్ తోటి పోల్చి చెప్తున్నటువంటి జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా మనము చాలా సైంటిఫిక్ విషయాలు, అది పరమాణు ఊర్జా పూర్తిగా తెలుసుకుందాము. పరమాణు ఊర్జా అంటే ప్రపంచం మొత్తం కూడా తెలుసు. పరమాణు బాంబులు, నెగిటివ్ ఎనర్జీ అని ఈరోజు మనము చెప్పుకుంటూ ఉన్నాము. నిజంగా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉన్నదా, నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా? ఇవి థాట్స్ పైన కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. పరమాణు ఊర్జాతోటి ఎలక్ట్రిసిటీ అంటే కరెంటును కూడా ఉత్పత్తి చేయవచ్చు అని, దానికి ఉపయోగించవచ్చు అని చెప్తూ ఉన్నారు. అయితే దీని యొక్క ఆధ్యాత్మిక భాష, ఆధ్యాత్మికంగా ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనము జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా అనంత్ భాయ్ అడుగుతున్న ప్రశ్నకు అన్నయ్య గారి సమాధానాలు విందాము. మీరు ఈ వీడియోని లాస్ట్ దాకా చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా. సైంటిఫిక్ విషయాలు తెలుసుకోవటం యూత్కైనా చదువుకునే పిల్లలకైనా చాలా అవసరం. అనంత్ భాయ్ అంటూ ఉన్నారు, జ్యోతి ప్రకాష్ భాయ్కి స్వాగతం పలుకుతూ ఫస్ట్ క్వశ్చను, పరమాణు ఊర్జా అని మీరు ఏదైతే మరి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నారో అది సాధారణమైన భాషలో అందరికీ ఎలా అర్థమవుతుంది అని అడుగుతూ ఉన్నారు. దానికి జ్యోతి ప్రకాష్ భాయ్ చెప్తూ ఉన్నారు, ఈరోజు మనము నిజంగా సైన్స్ ప్రకారంగా అర్థం చేసుకున్న ఆధ్యాత్మికంతో కొంచెం జోడిద్దాము. యాక్చువల్లీ మనము సైన్స్ ఈరోజు దీని గురించి చర్చ చేస్తూనే ఉంది, విశ్లేషణ చేస్తూ ఉన్నా. ఇది స్థూలమైన సృష్టి పైన విశ్లేషణ జరుగుతుంది. సైన్సు ఏదైనా సరే ఎనాలిసిస్ తన కంటితోటి చూసినంత వరకు మాత్రమే అది చేయగలదు. దీన్నే సైన్స్ వాళ్ళు మ్యాటర్ అని చర్చిస్తూ ఉన్నారు. సైన్స్ ఆలోచన ఇప్పుడు మ్యాటర్ వరకు చేరుకుంది. అంటే ఇప్పుడు చూడండి, బ్లాక్ హోల్ ఏర్పడింది, మధ్యలో నల్లగా ఉంది, దాన్ని బ్లాక్ మ్యాటర్ అని అంటున్నారు. అంటే ఒక పదార్థము, మ్యాటర్ అంటే పదార్థం. ఇక్కడ ఒక స్థూల ప్రపంచంలో పదార్థం వరకు సైన్స్ వాళ్ళ యొక్క ఆలోచన వచ్చింది. ఇది ఇంకా ఈ మ్యాటర్ని కూడా చాలా డివిజన్ చెయ్యొచ్చు అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకని అంటే పదార్థము లోపల యాటమ్స్ ఉంటాయి, అణువులు. ఈ అణువులోని ఫస్ట్ 1803లో ఫస్ట్ టైము తెలుసుకున్నారు. అదే మాట్లాడుతూ ఉండగా ఈ యాటమ్ను కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఎప్పుడు కూడా డివిజన్ చేయలేరు, విభజించలేరు, విస్ఫోటం చేయలేరు అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. కానీ నెమ్మదిగా టైం ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ, సైన్స్ కూడా డెవలప్ అవుతున్న కొద్దీ వాళ్ళ సిద్ధాంతాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. దీని తర్వాత 1897లో ఎలక్ట్రాన్ గురించి తెలిసింది. దాని తర్వాత ప్రోటాన్ గురించి తెలిసింది. 1911లో, 1932లో ఇలా సైన్స్ డెవలప్ అవుతూ న్యూట్రాన్ గురించి కూడా తెలుసుకున్నారు. న్యూక్లియస్ గురించి కూడా వాళ్ళకు తెలిసింది. మరి 1913లో సంథింగ్ అంటూ ఏంటో ఉన్నది, పదార్థం లోపల ఏదో ఉన్నది అనే మరి సైంటిస్టులు ఆలోచన వచ్చింది. ఈ విధంగా పరిశోధన కూడా ముందుకు నడవటం జరిగింది. నెమ్మదిగా వాళ్ళకి ఫస్ట్లో మరి అర్థం కానిది ఇప్పుడు అర్థమవుతూ వచ్చింది. ఫస్ట్ ఏమనుకున్నారు వాళ్ళు, యాటమ్ను డివైడ్ చేయలేరు, అది డివిజిబుల్ అని అన్నారు. తర్వాత ఏమైంది, వాళ్ళ లోపల జ్ఞానం రీచేంజింగ్ సైన్స్ జ్ఞానం కూడా మార్పులు చేర్పులు అంటే పరివర్తన డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ వాళ్ళ అనుభూతి కూడా మారిపోతూ వచ్చింది. ఆధ్యాత్మికంలో మనం దాన్నే ఏమంటున్నాం, ఊర్జా అంటాం. ఊర్జా గురించి చర్చ జరిగింది. సైన్స్ వాళ్ళు మ్యాటర్ పైన చర్చ చేస్తూ ఉన్నారు. ఈ మ్యాటర్ ఎలా తయారవుతుంది అంటే పదార్థం ఎలా తయారవుతుంది,
మన ఆధ్యాత్మికంగా ఆలోచించినట్లయితే ఇది ఒక ఊర్జ యొక్క స్రోత, పవరు. మూల స్రోత ఎక్కడి నుండి వచ్చింది? ఈ రెండింటిని జోడించడం అనేది ఎవరికీ తెలియలేదు. డైరెక్షన్ వాళ్లకు ఏదైతే వస్తూ ఉందో, ఇక వాళ్ళ మనసు లోపల ఆలోచనలు అప్రోచ్ అవుతూ డిఫరెంట్ వేలో వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా ఆధ్యాత్మికంగా మనము కూడా వేరువేరుగా అప్రోచ్ అవ్వచ్చు. ఇక్కడ ఆధ్యాత్మికంలో మనం దాన్ని ఏదైతే ఊర్జ, ఎనర్జీ, శక్తి అని చెప్తూ ఉన్నామో, ఆత్మ ఒక ఎనర్జీ అని. ఇక తత్వం యొక్క విషయం కూడా మాట్లాడుతున్నాం. ఆత్మ యొక్క ఎనర్జీ అంటే శరీరము, తత్వము, పంచతత్వాలు, ప్రకృతి తత్వాలు. అయితే ఈ తత్వాన్ని మనం ఎప్పుడైతే ఈ యాటం అని అనుకుంటూ ఉన్నా, అంటే ప్రతి ఒక్క ప్రకృతి తత్వంలో పదార్థం ఉంది, అణువులు ఉన్నాయి. అణువు లోపల అంటే యాటం లోపల ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్ యొక్క కణాలు ఉన్నాయి. ఇవన్నీ కణాలు అని సైన్స్ వాళ్ళు కనిపెట్టారు, నిర్ధారించుకున్నారు. ఇక విజ్ఞానం యొక్క పార్టికల్ దగ్గరికి వస్తే డ్యువల్ నేచర్గా మాట్లాడుతూ ఉంటారు. అంటే దీన్ని ఏం చేస్తున్నారు, రెండు రకాలుగా ప్రకృతి ఉంది అని. అదేంటి, ఒకటి కణం రూపంలో తయారవుతుంది, రెండు వేవ్స్ రూపంలో, తరంగాల రూపంలో కూడా ఈ పవరు ఊర్జా అనేది వెళ్తుంది అని చెప్పడం జరిగింది. వేవ్ అంటే ఊర్జా యొక్క ఫామ్లో వెళ్ళేది, తరంగాల రూపంలో. నెమ్మది నెమ్మదిగా ఎప్పుడైతే సైన్సు లోతులోకి వెళ్ళటం ప్రారంభించిందో దాన్ని క్వాంటమ్ ఫిజిక్స్గా మాట్లాడటం జరిగింది. క్వాంటమ్ ఫిజిక్స్ మరి ఎగ్జాక్ట్ అవుతూ అవుతూ దాన్ని డెవలప్ అవుతూ అవుతూ 1900లో ఏమని చెప్పారు అంటే, ఫస్ట్ క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఊర్జా యొక్క జ్ఞానం అని. క్వాంటమ్ ఫిజిక్స్ స్టార్ట్ అయ్యింది బ్లాక్ బాడీ రేడియేషన్ తోటి. అనగా బ్లాక్ బాడీ రేడియేషన్ అనగా హాట్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ. అంటే ఏదైతే వేడి కలిగించేటువంటి శక్తి, హీట్ ఎలా రిలీజ్ చేస్తుంది అనే దాని గురించి మరి ఆలోచన చేశారు. దీనిపైన రీసెర్చ్ చేశారు. ఏదైతే హీట్ ఫ్లో అవుతూ ఉందో, ప్రకృతిలో వేడి వస్తుంది, సూర్యుడి యొక్క వేడి, అది ఎలా ఫ్లో అవుతుంది అని ఆలోచన చేస్తూ ప్రోటాన్ ఏంటో దానిపైన రీసెర్చ్ జరిగింది. అప్పుడు వాళ్ళకు తెలిసింది, హీటు ఒక ప్యాట్రన్లో ఫ్లో అవుతూ ఉంటుంది, ప్యాట్రన్లో ఒక పద్ధతిలో ఫ్లో అవుతూ ఉంటుంది. ఎలాగా, చిన్న చిన్న ప్యాకెట్లో ఫ్లో అవుతూ ఉన్నట్టు. ఏ విధంగా కండిషనల్ ఫ్లో అవుతూ ఉంటుందో, ఈ హీటు అనేది కంటిన్యూషన్గా ఫ్లో కాదని అనుకోవటం, చిన్న చిన్న పార్టికల్స్గా, ప్యాకెట్గా ఇది డిఫైన్ అవుతూ ఉందని. ఇంకా ఫ్లక్స్ కాంటెస్ట్లో ఇది ప్యాకెట్ రూపంలో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏదైతే చిన్న చిన్న యాటమ్ రెండవ యాటంలోని ఊర్జాగా ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పడమే క్వాంటమ్ అని అనేశారు. అంటే ఒక పార్టికల్ యాటము యొక్క ఊర్జ ఇంకొక యాటమ్ యొక్క ఊర్జాలోకి పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఇదే క్వాంటమ్ అని అనేశారు. ఇలాగ నెమ్మది నెమ్మదిగా సైన్సు మ్యాటర్ పైన రీసెర్చ్ చేస్తూ చేస్తూ ఊర్జాలోకి జొరబడ్డారు, అంటే ఎనర్జీ లోపలికి జొరబడ్డారు. దీన్ని అప్పుడు తెలిసింది వాళ్ళకి, ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అది న్యూక్లియస్ నలుమూలలా తిరుగుతూ ఉంది. ఇక న్యూక్లియస్ అంటే ప్రతి ఒక్క పదార్థంలో మధ్యన ఉండేటువంటి కేంద్ర బిందువు. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉన్నాయి అని సైన్స్ పరిశోధనలో వాళ్ళకి తెలిసింది. ఎలక్ట్రాను ఒక్కోసారి పార్టికల్ ఫామ్లో తీసుకుంటూ ఉంటుంది ఎలక్ట్రాన్స్,
ఒక్కోసారి అవి తరంగాల రూపాన్ని కూడా తీసుకుంటూ ఉంటుంది. అందుకని 2 రూపాలు అని చెప్పడం జరిగింది. అనంతబాయ్ అడుగుతున్నారు, మరి తన యొక్క ఫ్రీ విల్ తోటే ఇష్టం, తన కోరిక ఇష్టానుసారంగానే తిరుగుతూ ఉంటుందా ఎలక్ట్రాను అని అడుగుతూ ఉన్నారు. కోరికతోటి అనేమి కాదు. యాక్చువల్లీ సైన్స్ దగ్గర ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క దాని యొక్క కారణానికి జవాబు అనేది ఏమీ లేదు అని అంటూ ఉన్నారు. అచ్చా అంటూ అనంతబాయ్ అడుగుతున్నారు, ఎందుకని? మరి వాళ్ళకు ఆలోచన రాలేదా? అడగచ్చా ఎవరైనా వాళ్ళని అంటే, లేదు, వాళ్ళు కేవలం అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. నిర్ధారణ, ప్రూఫ్ అనేది వాళ్ళకు లభించదు. నేను అదే ఇప్పుడు చెప్తూ ఉన్నాను. సైన్స్ ఏం చేస్తుంది అంటే కేవలం అబ్జర్వేషనే చేస్తూ ఉంటుంది. దానికి కారణం వాళ్ళకి ఏమీ తెలియదు. తెలిసింది వాళ్ళు చెప్తూ ఉంటారు. మళ్ళీ ఇంకోటి తెలిసింది అనుకోండి, అది చెప్తూ ఉంటారు. అది కాకుండా ఇంకోటి తెలిసింది అనుకోండి, అది చెప్తూ ఉంటారు. సైన్స్ ఇప్పటి వరకు కూడా ఏదైతే అటామిక్ పార్టికల్స్ గురించి చెప్పిందో అన్ని అటామిక్ పార్టికల్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్లు కానివ్వండి, న్యూట్రాన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా యాటమ్ లోపల ఉన్నాయి, అణువు లోపల ఉన్నాయి. ఇది అటామిక్ పార్టికల్స్ అని అనవచ్చు. మనం ప్రోటాను మరియు న్యూట్రాన్ అని వీటిని పెంచవచ్చు, అంటే విభజన చెయ్యొచ్చు అనుకున్నప్పుడే మరి క్వాకర్స్గా తయారవుతాయి. క్రాకర్స్ అంటే వేవ్స్ రూపంలో నిప్పు రవ్వల్లాగా అవి క్రాకర్స్ లాగా తయారవుతూ ఉంటాయి. దాని లోపల ఒక్కోసారి డౌన్ క్వాకర్స్గా కావచ్చు, తర్వాత రెండోది అప్గా కూడా కావచ్చు. డౌన్ అప్ ఈ యొక్క క్వాకర్స్ అవుతూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఫండమెంటల్ పార్టికల్ విజ్ఞానము ఒప్పుకుంటూ ఉన్నది. సైన్స్ 3 వస్తువుల యొక్క ఫండమెంటల్ పార్టికల్స్ అని వీటిని చెప్తూ ఉన్నారు. అంటే యాటమ్ లోపల 3 ఫండమెంటల్ పార్టికల్స్ అని అంటూ ఉన్నారు. ఒకటి ఎలక్ట్రాన్ క్రాకర్స్ అని, అంటే ఇది అప్గా వెళ్తూ ఉంటుంది. ఒక్కోసారి డౌన్ వేవ్స్ రూపంలో క్వాకర్స్గా వెళ్తూ ఉంటుంది. 3 ఫండమెంటల్ పార్టికల్స్గా వీళ్ళు ఒప్పుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏంటి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అని ఒక్కొక్క పార్టికల్ని మరి ఏ విధంగా వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు అంటే, ఇప్పుడు చూడండి, న్యూట్రానే ఉంది. ఇది ఊర్జా ఫామ్లో ఉంటుంది, అంటే ఎనర్జీ ఫామ్లో ఉంటుంది. పార్టికల్గా ఉండదు. ఇది ఎవరితోటైనా ఇంటరాక్ట్ కాదు. ఏది, న్యూట్రాన్స్. న్యూట్రాను ఎలక్ట్రాన్ తోటి, ప్రోటాన్ తోటి కూడా అది కలవదు అని అంట. అది ఎప్పుడు ఊర్జా ఫామ్లోనే ఉంటూ ఉంటుంది, ఎనర్జీ రూపంలోనే అది ఉంటుంది. మరి ఎందుకని అంటే, అది అయితే సూర్యుడి నుండి రేసెస్ వస్తూ ఉంటాయి అనుకోండి, ఆ సూర్యుడి యొక్క కిరణాలు సూర్యుడిలోని యొక్క శక్తిని కూడా రేసెస్ ద్వారా ఎనర్జీ అనేది బయటికి తీసుకొని వస్తుంది కదా, కిరణాలు. అలాగే ఈ న్యూట్రాన్స్ కూడా ఎనర్జీని బయటికి తీసుకొని వస్తూ ఉంటుంది వేవ్స్ రూపంలో. వస్తువు అది సూర్యుడి నుండి కిరణాల లోపల ఎనర్జీ వస్తూ వస్తూ ఉంటుంది, మళ్ళీ వెళ్తూ ఉంటుంది. ఇది ఒక రేడియేషన్ ఫామ్లో ఉంటూ ఉంటుంది. రేడియేషన్ అంటే ఊర్జ, ఎనర్జీ. అందుకనే ఈ ఫండమెంటల్ పార్టికల్ తోటి సైన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఇవన్నీ కూడా మ్యాటర్గా తయారై ఉంది అని. దీన్నే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సు అని పేరు పెట్టి దాన్ని తీశారు వాళ్ళు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఎలక్ట్రాన్ యొక్క ఫోర్సు, ఎనర్జీ. ఎలక్ట్రాన్ ఏదైతే వైబ్రేషన్ రూపంలో క్రియేషను అవుతూ ఉంటుంది, క్రియేట్ అవుతూ ఉంటుంది. ఈ వైబ్రేషన్ తోటి ఎనర్జీ బయటికి రావటము, వాయుమండలంలోకి వ్యాపించటము, అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సుగా ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, అది ఒక నక్షత్రం
ఒక రకంగా కరెంట్ అనే చెప్పవచ్చు. ఈ ఎలక్ట్రాన్ యొక్క ఫ్లోయే ఎలక్ట్రాన్ యొక్క ఫ్లో అని చెప్తూ ఉంటారు. ఎలక్ట్రాన్ యొక్క ఫ్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సు అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా మనము ఇక న్యూక్లియస్ లోపలికి వెళ్ళినట్లయితే యాటం లోపల, అణువు లోపల ఏదైతే న్యూక్లియస్ ఉన్నదో దాని లోపల న్యూట్రాన్ మరియు ప్రోటాన్ కంబైన్డ్ ఫామ్లో ఉంటూ ఉంటుంది. న్యూట్రాను ప్రోటాను రెండు కంబైన్డ్ ఫామ్లో ఉంటుంది, కలిసే ఉంటుంది. రెండు కణాలు కలిసి ఉంటాయి. దీన్ని డివైడ్ చేయొచ్చు. ఎలాగంటే ఇది బైండింగ్ ఫోర్స్ లాగా ఉన్నది, సమ్ ఎనర్జీగా ఉన్నది. బైండింగ్ ఒక రెండింటి మధ్యన ఒక బైండింగ్ ఎనర్జీ శక్తి అనేది రెండింటిని కలిపి ఉంచింది. ఎప్పుడైతే ఆ ఫోర్సుని మనము విడగొట్టేసామో, తెంచేస్తామో, ఆ ఫోర్సు బైండింగ్ ఫోర్సుగా దాన్ని బయటికి వచ్చినటువంటి పవర్ని మనం ఉపయోగించుకోవచ్చు. దాన్నే మనం పరమాణు ఊర్జ అంటూ ఉన్నాం. అణువు లోపల ఉన్నటువంటి మరి ఏదైతే ప్రోటాన్స్ ఉన్నాయి అని అంటున్నారో, రెండు కణాలు బైండింగ్ లాగా ఉన్నాయో, ఆ బైండింగ్ కలిసి ఉన్నటువంటి దాన్ని తెంచినప్పుడు, అణువును తెంచినప్పుడు పరమాణువుగా వస్తుంది. న్యూట్రాన్ అండ్ ప్రోటాన్ కంబైన్డ్ ఫామ్లో ఉన్నప్పుడు ఆ అణువును విచ్ఛిన్నం చేసినప్పుడు అది పరమాణు ఊర్జా రూపంలో బయటికి వస్తుంది. ఎందుకంటే యాటం లోపల, అణువు లోపల కేంద్ర బిందువుగా నాభి స్థానంలో నాభియ శక్తి అని ఏదైతే అంటూ ఉన్నామో అది ప్రోటాన్ మరియు న్యూట్రాను. ఈ బైండింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో దీని బంధించి ఉంటూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే దాన్ని విడగొట్టడం, విస్ఫోటం చేశామో, బైండింగ్ ఫోర్స్ నుండి ఊర్జ ఏదైతే వచ్చిందో దాన్ని జనరల్గా మనం స్థూలమైనటువంటి భాషలో దీన్ని ఫ్రిక్షన్ జరిగింది, విభజించబడింది, విస్ఫోటం జరిగింది, అది న్యూక్లియర్ ఫిక్షన్ అని కూడా అనొచ్చు. దీన్ని తెంచినట్లయితే, ఆర్టిఫిషియల్ మేనర్లో దీన్ని తెంచినట్లయితే దాని యొక్క ఊర్జ బయటపడుతుంది. న్యూక్లియర్ ఎనర్జీ, రెండోది ఇంకొక ఎనర్జీ ఫ్యూజ్ చేసినప్పుడు వచ్చినది యాటమ్ ఎనర్జీని. రెండు యాటమ్స్ ఎప్పుడైతే కనెక్షన్ కలిపి జోడించబడి ఉన్నాయో జనరలీ అది లైట్ ఫామ్లో, లైట్ యాటమ్స్ రూపంలో ఉంటుంది. లైట్ రూపంలో ఉన్నదాన్ని హెవీ యాటమ్ లాగా ఏమీ ఉండదు. దాన్ని హైడ్రోజన్ దాంతో జోడించబడటం తోటి చూడండి, ఇప్పుడు సైన్స్ వాళ్ళు కూడా ఒక హైడ్రోజన్ ఒక హైడ్రోజన్ అణువులు కలిపినట్లయితే హీలియం తయారవుతుంది. అది సూర్యుడి యొక్క శక్తిగా అవుతుంది అని, సూర్యుడి లోపల డ్యూటేషియంగా తయారవుతుంది అని. అంటే ఈ యొక్క హైడ్రోజన్ ఒక అణువుని ఇంకొక హైడ్రోజన్ యొక్క అణువుతోటి ఐసోటోప్ చేసినట్లయితే, కలిపినట్లయితే హీలియం అవుతుంది అని ఏ విధంగా చెప్తూ ఉన్నామో, అదేవిధంగా రెండు న్యూక్లియస్ కనెక్ట్ అయి ఉన్నదాన్ని, కంబైన్డ్గా ఉన్న ఎనర్జీని, ఇంటరెక్ట్గా కలిసి ఉన్నదాన్ని ఎనర్జీని బయటికి తీసినట్లయితే ఆ ఊర్జ రెండు రూపాలుగా బయటికి విస్ఫోటం జరుగుతుంది, ఫ్యూజన్ తోటి బయటికి వస్తుంది. ఇది బయటకు వచ్చినప్పుడు రెండు పరమాణు ఊర్జా రూపంలో బయటకు వస్తుంది అని సైన్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సైన్స్ స్థూలంలో నుంచి స్థూలమైన విషయంగా భావించారు, కానీ స్థూలమైనది కాదు, అణువు సూక్ష్మమైనది, అణువులోనేటువంటి శక్తి. అందుకని దాన్ని సూక్ష్మంగా మైక్రోస్కోప్లో చూస్తారు, ప్రయోగం చేస్తూ ఉన్నారు, విస్ఫోటం కూడా సూక్ష్మంగానే చేస్తున్నారు. అయితే ఈరోజు మనం ఏదైతే
దీని యొక్క పర్పస్ని ఎలా ఉపయోగించుకుంటున్నాము అంటే ఎలక్ట్రిసిటీని అంటే కరెంటు రూపంలో దీన్ని ఉపయోగిస్తూ ఉన్నాము. ఇంకా ఈ యొక్క పరమాణు బాంబును తయారు చేయటానికి కూడా ఈ పరమాణు శక్తిని వాళ్ళు సైన్స్ వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. పరమాణు శక్తి అని ఏదైతే ఎలక్ట్రిక్ ఎనర్జీ అంటున్నామో ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సు మనము డైలీ లైఫ్లో కూడా చూస్తూనే ఉన్నాము. దీని యొక్క ప్రభావం కూడా మనకు తెలుసు. ఇప్పుడు చూడండి, ప్లగ్ వేయటంతో లైట్ వెలిగిస్తూ ఉంటాం. ఎలక్ట్రిక్ ఎనర్జీ రూపంలో ప్రతి ఒక్క వస్తువును ఉపయోగించుకున్న కరెంటుతోటి అన్ని వస్తువులు పనిచేస్తూ ఉన్నాయి కదా. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సు. భూమి మీద దీని యొక్క ఉపయోగము ఎలక్ట్రో కరెంటు రూపంలో మనం చూస్తున్నాం. ఈ టెక్నాలజము ఇంటర్నెట్ టెక్నాలజం రూపంలో, కంప్యూటర్ టెక్నాలజం రూపంలో, కమ్యూనికేషన్ టెక్నాలజీ రూపంలో ఎవ్రీథింగ్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనే చెప్తున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సు తప్ప ఇంకేమీ లేదు. ఒక సెకండ్లో మన ఆలోచన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సు భూమి నుండి కూడా మాయమైపోయింది అనుకోండి, అప్పుడు ప్రతి ఒక్క వస్తువు కూడా మరి డిస్ మాయమవటం అంటే డిస్ఇంటిగ్రేట్ అయిపోతే ఈవెన్ మన బాడీ కూడా అడ్జస్ట్ కాదేమో అంటూ ఉన్నారు. ఇంకా ప్రశ్నలు కొన్ని అడుగుతున్నది. నెక్స్ట్ ఎపిసోడ్లో కొన్ని తెలుసుకున్నాము. అచ్చా, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో జ్యోతి ప్రకాష్ భాయ్ చెప్పినటువంటి వీడియోలు వన్ బై వన్ కొద్ది కొద్దిగా మనం తెలుసుకుందాం. ఈ పరమాణు ఊర్జ శరీరం పైన మరి అగ్ని రూపంలో ఎలా ప్రభావం చూపిస్తుంది, సైంటిఫిక్ దృష్టికోణం ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే కనెక్షన్లో ఎప్పుడు ఉంటూ మీరు ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. ఇది ప్లేలిస్ట్లో కూడా పెట్టడం అనేది జరుగుతుంది అంటున్నారు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते. बेहद परम महाशांति.